నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రాలోనే ఒక ప్రత్యేకమైన స్థానం గురించి తెలుసుకుందాం. ఏపీ వైసీపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. వాటిలో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు సైతం వైసీపీ గాల్లో పరాజయం పాలయ్యారు. కానీ ఇప్పుడు పూర్తిగా సీన్ మారిపోయింది. ఎంతగా అంటే అభ్యర్థుల్ని మార్చేయాల్సిన పరిస్థితి. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ను నరసరావుపేట పంపారు. కానీ టీడీపీ తరఫున మాత్రం మాజీ మంత్రి నారాయణే పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఏపీ రాజకీయాల్లో సింహపురి పాలిటిక్స్ రూటే సపరేటు. ఇక్కడ ఎన్నికలొచ్చిన ప్రతిసారి రాజకీయం రంజుగా మారుతుంది. ఇప్పుడు కూడా టీడీపీ వైసీపీ మధ్య ద్విముఖ పోరుకు రంగం సిద్ధమైంది. 2014-2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచారు. అయితే ఆయన్నిప్పుడు నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ హైకమాండ్ ఆదేశించడంతో సింహపురి రాజకీయం మారిపోయింది. పొలిటికల్ చెక్మేట్ పెట్టడానికి వైసీపీ మైనారిటీ అభ్యర్థిని రంగంలోకి దింపితే గత ఎన్నికల్లో పోరాడి ఓడిన అభ్యర్థినే టీడీపీ రంగంలోకి దించేందుకు సిద్ధమైంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ 47% ఓట్లు సాధించి సమీప టీడీపీ ప్రత్యర్థిపై గెలిచారు. టీడీపీ అభ్యర్థి పొంగులూరు నారాయణకు 46% ఓట్లొచ్చాయి. జనసేన అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి 3% ఓట్లు సాధించారు. ఇతరులకు 4% ఓట్లొచ్చాయి. గత ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపుతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నాయకుల సపోర్ట్ చాలా పనిచేసింది. అదే సమయంలో నారాయణ కూడా గట్టి పోటీనే ఇచ్చారు. కాపు సామాజిక వర్గం సహా టీడీపీ సంప్రదాయ ఓట్ బ్యాంక్ అంతా నారాయణ వైపే ఉంది. ఎన్నికల తర్వాత టీడీపీ మరింత బలహీనపడింది. కేసుల కారణంగా నారాయణ 4 ఏళ్ల పాటు బయట కనిపించలేదు. ఫలితంగా నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఒక్కటంటే ఒక్క వార్డు కూడా టీడీపీ గెలుచుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే వైసీపీలో ముసలం ప్రారంభమైందో అప్పట్నుంచి నెల్లూరులోనూ సీన్ మారిపోయింది. నెల్లూరు సిటీ నియోజకవర్గంపై బలమైన ప్రభావం చూపగల ఆనం, కోటంరెడ్డి టీడీపీలో చేరిపోయారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా దూరమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వైసీపీ అభ్యర్థిగా మహమ్మద్ ఖలీల్ అహ్మద్ను ఖరారు చేశారు. ఆయన అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు. నెల్లూరు డిప్యూటీ మేయర్గా ఉన్నారు. అయితే ఆయనకు రాజకీయంగా పలుకుబడి లేదని, అనిల్ యాదవ్ పరపతిపైనే నిలబడ్డారని వాదన వినిపిస్తోంది. నారాయణ హయాంలో బాగా అభివృద్ధి పనులు జరగ్గా గత 5 ఏళ్లుగా పనులు ఆగిపోయాయి. నెల్లూరు సిటీలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, సీసీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారడం వంటివి పరిష్కరించకపోవడం సమస్యగా మారింది. టీడీపీ అభ్యర్థిగా నారాయణకు నియోజకవర్గంలో మంచి గుర్తింపుంది. మంత్రిగా ఉన్నప్పుడు 5,000 కోట్ల రూపాయలతో నెల్లూరు అభివృద్ధి పనులు చేపట్టారాయన. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, అలాగే ఏపీ పొలిటికల్ మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం మా కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. అంతవరకు సెలవు, నమస్తే. subscribe to KTV Telugu. KTV Telugu channel.